అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం చాలా ఇంపార్టెంట్ అంశం. ఏంటి అంటే భారత్, పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ జరిగింది. యుద్ధం ఆపేశారు. సరే కారణాలు ఏమైనా గానీ యుద్ధం ఆగింది. సో ప్రధానంగా ఇంటర్నేషనల్ మీడియా చెప్పేది ఏంటి అంటే పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ఏదో నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌లో గాని, లేతే సర్గోదా ఎయిర్ బేస్‌ని భారత్ మిసైల్స్ అనేవి ఢీకొన్నాయి. సో దీంతో ఏంటంటే అక్కడ న్యూక్లియర్ వెపన్ లీక్ అయింది. దీంతో పాకిస్తాన్‌లో భూకంపం వచ్చింది. దీని చైనాకు కూడా కొంత ఎఫెక్ట్ అయింది. అందుకే చైనాలో కూడా సైరన్స్ చాలా మోగినాయి. సో న్యూక్లియర్ బాంబ్ అనేది లీక్ జరిగింది అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో దీనివల్లనే యుద్ధం కాస్త సీజ్ ఫైర్ చేయమని చెప్పి అమెరికన్ ట్రంప్ మీడియేటింగ్ చేశాడు. సో దీనివల్ల అణుబాంబు గనక పేలితే పాకిస్తానే కాకుండా భారతదేశం యావత్ ప్రపంచానికి ఆ రేడియేషన్ ఉంటుంది. దీనివల్ల మానవ జనాభాలో 1/3 మంది చనిపోతారు. ఇది ఇది చాలా తీవ్రమైనటువంటి స్థాయికి వెళ్ళిపోతుంది అని చెప్పి భారత యుద్ధాన్ని ఆపారని చెప్తున్నారు. సో ఏది అయినప్పటికీ కూడా ఈ కంటెక్స్‌లో ఈ యుద్ధ వాతావరణం, ఆ పరిస్థితుల గురించి మాట్లాడేటప్పుడు అసలు యుద్ధం ఎప్పుడు అనివార్యం అయింది? అంతే విధంగా మనకి చరిత్రలో ఈ యుద్ధం వచ్చినప్పుడు మన పూర్వీకులు, సామ్రాజ్య నేతలు వీరందరూ కూడా యుద్ధాన్ని ఎలా డీల్ చేశారు? వాళ్ళకేమన్నా ఒక ఆర్ట్ ఆఫ్ వార్ ఉందా? ఈ యుద్ధాన్ని ఎలా డీల్ చేయాలనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఒక ఇండియా, పాకిస్తానే కాకుండా అసలు ఈ వార్ గురించి కూడా కొంచెం చర్చిద్దాం. మనందరికీ తెలుసు వార్ ఎప్పుడు మొదలవుతుంది అంటే ప్రధానంగా మనకి నెగోషియేషన్ ఫెయిల్ అయినప్పుడు, అంటే ఆర్బిట్రేషన్ ఫెయిల్ అయినప్పుడు మనకి వార్ ఇన్ఎవిటబుల్‌గా అవుతుంది. ఎప్పుడైనా సరే మనం ఇంకొక మనిషితో చర్చలకు వెళ్ళినప్పుడు, ఆ చర్చలు ఫెయిల్ అయినప్పుడు ఇరు పక్షాలు ఒక ఈక్విలిబ్రియం పాయింట్‌కి, అంటే ఒక కరెక్ట్ పాయింట్‌కి రానప్పుడు యుద్ధం అనివార్యంగా అవుతుంది. సరే యుద్ధం ఎవరి మధ్య? సాధారణంగా మనందరం మనుషుల మధ్య కొట్టుకుంటాం. మనుషుల్ని డిఫైన్ చేయాలి. ముందు యుద్ధం గురించి మాట్లాడాలంటే మనుషుల గురించి తెలుసుకోవాలి కొంత. ఈ మనుషుల గురించి మనం చర్చించేటప్పుడు మనిషిని క్లాసిఫికేషన్ 2 రకాలుగా చేసుకుంటారు. ఒకటేంటంటే మెంటల్ బాడీ అండ్ ఫిజికల్ బాడీ. మెంటల్ బాడీ అంటే ఏంటి అంటే మనం చిన్నప్పటి నుంచి పెరిగిన పరిస్థితులు, మన చదువు, మన సంస్కారం ఇవన్నీ కూడా బ్రెయిన్‌లో నిక్షిప్తమై ఉంటాయి. సో ఒక విషయం వచ్చినప్పుడు ఒక మనిషి చాలా అగ్రెసివ్‌గా రియాక్ట్ అయితే, ఒక మనిషి చాలా సాఫ్ట్‌గా రియాక్ట్ అవుతూ ఉంటాడు. ఇంకొక మనిషి చాలా తెలివిగా, ఇంకొకడు చాలా అమాయకంగా, లేదా ఇంకొకడు చాలా ఆవేశంతో ఊగిపోతూ ఉంటాడు. సో దానికి కారణం ఏంటంటే వాడి వాడి మెంటాలిటీ అనేది చిన్నప్పటి నుంచి వాడు చూసిన పరిస్థితులు, ఎదిగిన చదువుకున్న విద్య, ఆ చుట్టూ ఉండే పరిస్థితుల వలన డెవలప్ అయ్యి ఆ బిహేవియర్ అనేది మెంటాలిటీ నుంచి వస్తుంది. మనిషికి బిహేవియర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మెంటాలిటీ నుంచి వస్తుంది. మెంటాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాడు పెరిగిన వాతావరణం, వాడు అనుభవించిన ఎక్స్‌పీరియన్సెస్ వీటిని బట్టి మెంటాలిటీ అనేది డెవలప్ అవుతుంది. సో బ్రెయిన్ అనేది వీటిని డీల్ చేస్తూ ఉంటుంది. సో ఈ ఫిజికల్ బాడీ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు ఈ మెంటాలిటీని చాలా క్రైటీరియాగా తీసుకుంటాం. ఇకపోతే ఇప్పుడు పాకిస్తాన్ మెంటాలిటీ ఏంటి? పాకిస్తాన్ మెంటాలిటీ గురించి మనం చర్చించే ముందు మనం సాధారణంగా మనుషులు మన కుటుంబంలో గాని, సమాజంలో గాని చూస్తూ ఉంటాం. వాడు చాలా వీక్‌గా ఉంటాడు. మెంటల్‌గా వీక్‌గా ఉంటాడు. కానీ కత్తి తీసుకొని పొడి చేస్తాను, చంపేస్తాను అని అంటా ఉంటాడు. సో, అంటే దానికి కారణం ఏంటంటే, వాడు వాడికంటే ఎదుటివాడు మెంటల్‌గా వాడు వీక్ అని వాడు ఫీల్ అవుతూ ఉంటాడు. అంతేకాకుండా ఎదుటివాడిని నేను డౌన్ చేయగలను ఆలోచనలతో అని వాడి ఫీల్. వాస్తవానికి మెంటల్‌గా చాలా వీక్‌గా ఉంటాడు. కానీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ చాలా వీరోచితంగా నేను గొప్పవాడిని, ఇతరులని ఏదైనా చేసేయగలను, అవసరమైతే చంపేయగలను, ఈ టైప్‌లో మాట్లాడుతూ ఉంటారు. పాకిస్తాన్ కూడా ఇలాగే ఉంది. వాస్తవానికి పాకిస్తాన్ చాలా ప్రెషర్‌లో ఉంది. ఎందుకంటే వాళ్ళకి మిలిటరీ గాని, త్రివిధ దళాలు గాని, ఇవన్నీ కూడా చాలా తక్కువ ఫోర్స్‌లో ఉంది భారత్ మీద. కానీ వాడి మెంటాలిటీ ఎలా ఉంది అంటే, వాడి మెంటాలిటీ ఎలా డెవలప్ అయిందంటే రిలీజియన్ బేస్డ్‌గా డెవలప్ అయింది. మత ఉన్మాదం, మత అభిమానం వేరు, ఉన్మాదం వేరు. సో మత అభిమానం మంచిదే. కానీ ఉన్మాద స్థాయికెళ్ళిపోయింది. కాబట్టి ఆ ఉన్మాదాన్ని ప్రపంచమంతా వ్యాపింపజేయాలి. అంటే వాడేదైతే నమ్మాడో ఆ ఉన్మాదాన్ని ప్రపంచమంతా చెప్పాలి. మత అభిమానం కోసం ప్రయత్నించడం, మతం మంచి ద్వారా ప్రపంచ దేశాలకు విస్తరింపజేయడం వేరు. కానీ మతంలో మూర్ఖత్వం ద్వారా గన్ను పట్టుకొని అందరిని చంపేసి నా మతాన్ని స్థాపించాలనే మూర్ఖత్వం ద్వారా వాడు డెవలప్ అయ్యాడు. సో దీంతో వాడు మెంటల్‌గా వీక్. సో మెంటల్ వీక్ అయినా సరే ఇతర దేశాల మీద దాడి చేస్తాం, చంపేస్తాం, మా మతాన్ని ఒప్పుకోకపోతే, లేకపోతే మా ఉన్మాదాన్ని ప్రమోట్ చేయడం. సో ఈ మెంటల్‌గా వీకు కానీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తాడు. ఇప్పుడు మనిషిలో మెంటల్ బాడీ అండ్ ఫిజికల్ బాడీ. ఇప్పుడు ఫిజికల్ బాడీ గురించి చర్చిస్తే వాస్తవానికి మనిషి ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాడు ఎదుటి వాడితో ముందు మాట్లాడతాడు. మీడియేషన్ చేస్తాడు, ఆర్బిట్రేషన్ చేస్తాడు. వాడి వల్ల కూడా కాకపోతే నలుగురిని కలుపుకొని వెళ్ళి ఏదో చర్చలు పెడతాడు. సో డిప్లొమాటిక్ చర్చలు పెడతాడు. సో పెట్టినప్పుడు వాడు అనుకున్నది కనుక వాడు రాకపోతే,
వాడు అనుకున్న పాయింట్ కనుక ఎదుటి వాడు రాకపోతే వాడు ఫిజికల్గా అసాల్ట్ చేస్తాడు. వాడి మెంటాలిటీ ఏంటంటే వీడిని ఫిజికల్గా కొట్టే నా దారిలో తెచ్చుకోవాలి. ఫస్ట్ వాడు ఏం చేస్తాడంటే మెంటల్గా వాడిని మన కంట్రోల్లో తీసుకోవాలని చూస్తాడు మనిషి. రెండవది ఫిజికల్గానైనా కొట్టి హింసించైనా సరే వాడిని మన కంట్రోల్లో తెచ్చుకోవాలి. తెచ్చుకొని మనం అనుకున్న సాధించాలి. అంటే వీడు ఉన్మాది. సో ఉన్మాదం తలకెక్కినప్పుడు ఆలోచన నశిస్తుంది అన్నమాట. సో సేమ్ పాకిస్తాన్ కూడా ఇదే జరిగింది. ఉన్మాదం తలకెక్కింది. ఉన్మాదం తలకెక్కి ఫిజికల్గా అటాక్ చేయాలి. ఎందుకు ముందు ఎలాగైనా సరే భారతదేశాన్ని నాశనం చేయాలని చెప్పి ఎందుకు 2 నేషన్ థియరీ అని చెప్పాడు. హిందువులు వేరు ముస్లింలు వేరని మిలిటరీ చీఫ్ చెప్పాడు మునీర్. ఎప్పుడైతే చెప్పాడో ఈ 2 నేషన్ థియరీ అంటే ఏంటి, మెంటల్గా ముందు ప్రిపేర్ చేశాడు భారతదేశం మీద యుద్ధం చేయాలని. సో ఫిజికల్గా అటాక్ చేయాలి. ఫిజికల్గా అటాక్ చేయాలంటే ఆర్మీతో వాడి ధైర్యం సరిపోదు. వాడు చాలా లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి. సో దాంతో ఏంటి, ఒక ఉగ్రవాదులను ట్రైన్ చేసి ఉగ్రవాదులను పంపించి భారతదేశం మీద వాడి మూఢత్వాన్ని ప్రదర్శించడం. అంటే ఎప్పుడైతే డిప్లొమాటిక్ చర్చలు లేదా వాడి ఆలోచన వాడు అనుకున్నది మెంటల్గా వాడు ఏమైతే అనుకున్నాడో వాటి సాధన కోసం ప్రయత్నం చేయటం, రెండు ఫిజికల్ అసాల్ట్ చేసైనా సరే వాడు అనుకుని సాధించడం. సరిగ్గా సమాజంలో కూడా ఏమనుకుంటారంటే కొంత డబ్బున్నోడు, ఒక కింది స్థాయి నుంచి వచ్చినోడు, ఏమీ చదువుకోనోడు వాడు ఎలా ఆలోచిస్తారంటే వాడు కొంచెం డబ్బు రాగానే, చదువు లేకపోయినా వాడు కొంచెం డబ్బు రాగానే వాడు ఎలా ఆలోచిస్తారంటే నేను చాలా తెలివైన వాడిని, అందుకే నాకు డబ్బు వచ్చేసింది, సో నేను చాలా మెంటల్గా స్ట్రాంగ్, మిగతా జీవులందరికంటే నేను మెంటల్గా స్ట్రాంగ్, అందుకే నేను ఎక్కువ డబ్బులు సంపాదించాను, మిగతా వాడు ఎక్కువ సంపాదించలేకపోయాడు. సో మెంటల్గా నేను స్ట్రాంగ్ అయినప్పుడు ఫిజికల్గా కూడా స్ట్రాంగ్, ఎందుకంటే నాకు పొజిషన్ ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, డబ్బు ఉంది, మనుషులు ఉన్నారు అని ఆలోచిస్తూ ఉంటాడు. వాస్తవానికి వాడు ఇంకొకరితో తలపడినప్పుడే కదా వాడి ధైర్యం ఏంటో, వాడి మెంటల్ స్ట్రెంగ్త్ ఏంటో, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఏంటో వేరే వాడితో తలపడినప్పుడు, వాడు గెలిచినప్పుడు అప్పుడు అనుకోవాలి వాస్తవానికి కదా. అలా అనుకోకుండా వాళ్ళు వాడే ఫీల్ అవుతాడు. ఫీల్ అయ్యి ఈ కుట్రలన్నీ చేస్తూ ఉంటాడు. సరిగ్గా ఇలాగే చేశాడు పాకిస్తాన్ కూడా. చేస్తే ఇండియన్ వార్ఫేర్ ఎంత బలంగా ఉందో ప్రపంచానికి చూపించాడు. F-16 అమెరికా ప్రొడ్యూస్ చేసిన F-16ని పేక మెడలా కూల్చేశారు. బ్రహ్మోస్ వెపన్ని దింపారు విపరీతంగా. అంటే పాకిస్తాన్కి 3 రోజుల్లో గజగజ వణికే పరిస్థితి తీసుకొచ్చారు. సో ఇలాగే మానవ సమాజంలో కూడా సో ఈ మెంటల్ సుప్రిమసీ, ఎదుటి వాడిని ఎలాగైనా నా ఆలోచనలో వాడి దారిలోకి తీసుకురావాలి, మెంటల్ సుప్రిమసీ కోసం ప్రయత్నిస్తారు అండ్ ఫిజికల్ సుప్రిమసీ కోసం కూడా ప్రయత్నిస్తారు. అంటే వాడిని కొట్టే నా దారిలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తారు. ఈ రెండు ఎవరి మీద పనిచేస్తాయంటే మినిమం జ్ఞానం లేనివాడు, అమాయకుడి మీదో, లేకపోతే ఎదురు తిరగలేని తత్వం ఉన్నవాడి మీదో పనిచేస్తాయి. అందరి మీద పనిచేయవు. 99% పీపుల్ మీద పనిచేయవు, 1% పీపుల్ మీదే పనిచేస్తాయి. సరిగ్గా ఈ పాకిస్తాన్ కూడా భారతదేశంతో పెట్టుకొని చివరికి ఎలాంటి పరిస్థితి కలిపోయిందంటే గోతులో పడినట్లాగా అయిపోయింది. సరే, ఇక ఆర్ట్ ఆఫ్ వార్లో ఎవరెవరు ఏ ఏ స్ట్రాటజీస్ ఫాలో అయ్యారు చరిత్రలు మనం చూస్తే ఈ ఒక దీని గురించి రీసెర్చ్ చేసిన చాలామంది మేధావులు ఉన్నారు, యుద్ధ వీరులు ఉన్నారు. సో దాంట్లో మనం ప్రధానంగా తీసుకోవాల్సింది సంటూజు. ఈ సంటూజు ఎవరంటే చైనీస్ యుద్ధ తత్వవేత్త. యుద్ధాన్ని ఎలా డీల్ చేయాలని చెప్పినాడు ప్రపంచానికి. సో దాంట్లో అతను ఏం చెప్తాడంటే అవాయిడ్ వార్ బై అవుట్స్మార్టింగ్. అంటే ఏంటి అంటే అవుట్స్మార్టింగ్తో నీ తెలివితేటలతో ముందు యుద్ధాన్ని పక్కన పెట్టు. యుద్ధం అంటే ఏంటంటే ఫిజికల్గా యుద్ధం చేయటం కాదు, మెంటల్గా యుద్ధం చేయటం, మెంటల్గా శత్రువుని చంపడం. భారతదేశం అదే చేసింది. సింధు నదీ జలాల్ని ఆఫ్ చేయటం, అదేవిధంగా అటారా బోర్డర్ని క్లోజ్ చేయటం, జీనం నదిని గేట్లు ఎత్తేయటం, ఇవన్నీ కూడా యుద్ధం చేయకుండానే వాడికి యుద్ధం ఎలా ఉంటుందో ముందు చూపించేసింది. సో మెంటల్ కస్టడీని తీసుకుందనమాట. మనం కూడా ఎవరితో యుద్ధం చేయాలి అంటే వాడు మన మీద మెంటల్గా ఆధిపత్యం, మెంటల్ సుప్రమసీ కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు, వీరంగం చేస్తూ ఉంటాడు, తిడతా ఉంటాడు, బూతులు చేస్తూ ఉంటాడు, మెసేజ్లు ఇవన్నీ పెడతా ఉంటాడు. వాడికి ఒకటే టీకా ఏంటి అని అంటే వాడిని కట్టడి చేయటం. సరైన టీకా పడితే వాడు సెట్ అయిపోతాడు. సో ఇలాగే పాకిస్తాన్ ఇలాగే చేస్తే వెంటనే భారత్ మనకి సింధు నది జలాలను ఆపేసి చేసింది. సో రెండోది డిప్లొమసీ, చర్చలు చేయాలి, అలయన్సెస్ చేయాలి, ఎకనామిక్ ప్రెషర్ తీసుకురావాలని చెప్పాడు. ఎవడు? సంటూజు. సేమ్ ఇండియా అదే చేసింది. యుద్ధం చేయకుండా రక్తం చూపించింది పాకిస్తాన్కి. యుద్ధ విన్యాసాల్లో మొట్టమొదటిది ఇదే. సో సంటూజు చెప్పినట్టు డిప్లొమసీతో, అలియన్స్తో, ఎకనామిక్ ప్రెషర్తో వాడి మీద బాగా ప్రెషర్ తీసుకొచ్చింది. ప్రెషర్ తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాడి బలమేంటి తెలిసిపోయింది కదా. సో పిచ్చోడు ఎప్పుడు ఎగురుతూ ఉంటాడు, అరుస్తూ ఉంటాడు, ఇంకోటి దాడి చేయాలని చూస్తూ ఉంటాడు, కానీ సమస్యను తెంచుకోవాలని చూడదు. సో పాకిస్తాన్ కూడా అంతే, సమస్యను తెంచుకోవాలని చోట్ల పిచ్చోడ్లాగా ప్రవర్తిస్తుంది అనమాట. సో ఇంకొక వ్యక్తి ఏంటంటే క్లాజ్విట్జ్ అని, ఈయన ఏం చెప్తున్నాడంటే వార్ ఈజ్ ఎ పొలిటికల్ టూల్ అంటున్నాడు. ఎప్పుడైతే ప్రభుత్వాలకి ఈ వార్ అనేది ఒక పొలిటికల్ టూల్ లాగా ఉంటుంది. సో పాకిస్తాన్లో ఎలాగైనా తన ఆసిఫ్ మునీర్ అనేవాడు
అక్కడ ప్రెసిడెంట్ అయిపోవాలి, ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలి అని చెప్పేసి వాడు ఈ వార్ని ప్రొవోక్ చేశాడు. సో ఇప్పుడు ప్రజలు ఏంటంటే మన దేశం వదిలిపోమని ఆ పరిస్థితి ఏర్పడింది అనమాట. సో మహాత్మా గాంధీ గారు కూడా దీని గురించి చాలా విషయాలు చెప్పారు. అంటే వార్ ఇస్ ఎథికల్లీ రాంగ్ అంటాడు. ఎందుకంటే పీస్ మనకి చాలా ఇంపార్టెంట్, వార్ అనేది ఎథికల్లీ రాంగ్ అని చెప్తున్నాడు. సో ఇట్లా డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్పారు. ఏది ఏమైనప్పటికీ కూడా మెంటల్ సుప్రమసీ, ఫిజికల్ సుప్రమసీ కమాండ్ తెచ్చుకోవాలని చెప్పి ఎదుటివాడు ప్రయత్నిస్తూ ఉంటాడు మన సమాజంలో కూడా. మనం వాడిని ఎదుర్కోవాలి అంటే మనం వాడికంటే మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి, ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలి. అదేవిధంగా ఎవడైతే ఏమీ లేకపోయినా, చదువు లేకపోయినా, జ్ఞానం లేకపోయినా, సో ఏదో కలిసి వచ్చిన వాళ్ళు కూడా మన మీద ఎగురుతూ ఉన్నప్పుడు, అంటే రకరకాల సమాజం సొసైటీలో మనుషులు మన మీద ఎగురుతూ ఉన్నప్పుడు, మనం ఇన్ ద సెన్స్ దేశాలు కానీ మనుషులు కానీ ఎగురుతూ ఉన్నప్పుడు, సో ఫిజికల్గా మెంటల్గా మనం స్ట్రాంగ్గా ఉంటే మనం ఏమీ చేయలేరు. ఎప్పుడూ కూడా పోరాడే తత్వం ఉండాలి, నిలబడే కంబాటివ్ స్పిరిట్ అంటారు. అంటే నరేంద్ర మోడీ ఏమంటున్నాడు, ఆయన యుద్ధం వస్తే మీకు మామూలుగా ఉండదు అంటున్నాడు. న్యూక్లియర్ వెపన్ ఉన్నా సరే డీల్ చేస్తామంటున్నాడు. ఇదే తత్వం. ఏది వచ్చినా చూసుకుందాం, ఏదైతే అది, ఏది కదిలినా చూసుకుందాం, మనం ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్తుంది. సో అనే తత్వం కనుక, పోరాడే తత్వం ఉంటే ఎవరు ఏమీ చేయలేరు. సో ఇండియాలో ఉంది. సో ఇండియన్ నేషనలిజం, నేషనల్ స్పిరిట్ అనేది ప్రపంచానికి తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్.